గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు మార్గం. చిగుళ్ల వాపు సమస్యను చాలా మంది తేలిగ్గా తీసుకుంటారు, కానీ దాని నుంచి వచ్చే పరిణామాల తీవ్రతతో తర్వాత చాలా బాధపడుతుంటారు. ముఖ్యంగా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ తో వచ్చే చిగుళ్ల వాపు వలన దంతాలు, చిగుళ్లతో పాటు పంటి చుట్టూ ఉండే ఎముక కూడా దెబ్బతింటుంది. అలాగే ఈ మధ్య కాలంలో మరో సమస్య జుట్టు రాలటం. ప్రస్తుత ఆధునిక జనజీవన సమస్య. ఉరుకుల పరుగులతో కూడిన జీవన శైలిలో ఒత్తిడికి లోను కాని వారుండరు. అలాగే ఒకప్పుడు నడివయసు వ్యక్తులకు బట్టతల రాలటం సహజం. అలాగే ప్రస్తుత పరిస్థితి అలా లేదు. పాతికేళ్ల యువతీ యువకులు కూడా బట్టతల, జుట్టు రాలిపోవడం లాంటి సమస్యలతో ఆందోళన చెందుతున్నారు. అయితే దంత సమస్యలు ఎందుకు వస్తాయి? ఆధునిక చికిత్సా విధానాలేంటి? అలాగే జుట్టు రాలు సమస్య నివారణకు శాశ్వత పరిష్కారం ఏంటి? తదితర విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే ప్రస్తుతం పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్ వైద్యులు డాక్టర్ కల్పన గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయం తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331060, 0404142000. హలో డాక్టర్. హాయ్ మ్యామ్, ముందుగా చెప్పండి, అసలు ఇంప్లాంట్స్ అనేది ఎందుకు పెడతారు? అలాగే అంటే ఏ ఏజ్ వారికి ఇవి ఇంప్లాంట్స్ అనేవి పెట్టొచ్చు? ఎస్, డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి ఈరోజు చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. రెండు, దాని ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. మూడోది, ఎవరికైనా ఈరోజు ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాము అంటే అది డెంటల్ ఇంప్లాంట్స్ వల్ల అని డెఫినెట్గా చెప్పొచ్చు. నాలుగోది, ట్రీట్మెంట్ ప్రొసీజర్ చాలా ఈజీ అయిపోయింది. ఎందుకు అంటే తక్కువ సిట్టింగ్స్లో మనకు ఫిక్స్డ్ టీత్ అనేవి వస్తున్నాయి. కాకపోతే ఇంప్లాంట్స్లో కూడా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి చాలా కూడా. అందులో అంటే మనకి కొంతమందికి ఎముక, ఒకప్పుడు కూడా ఇంప్లాంట్స్ చాలా లిమిటెడ్ కండిషన్స్కి లిమిట్ అయిపోయి ఉండేవి. అంటే ఎముక పెద్దగా ఉండాలి, పేషెంట్కి షుగర్ ఉండకూడదు, పేషెంట్ ఎముక బాగోవాలి, ఇట్లా అన్ని కండిషన్స్ సూటబుల్గా ఉంటేనే డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టగలిగే వాళ్ళం. పెట్టిన తర్వాత కూడా 6 నెలల వరకు ఫిక్స్డ్ పన్ను పర్మనెంట్గా పెట్టే అవకాశాలు ఉండేవి కాదు. కానీ ఈ రోజు ఉండే అడ్వాన్స్మెంట్స్ ఎంత బాగున్నాయి అంటే ఇమ్మీడియట్ లోడింగ్ ఇంప్లాంట్స్, అంటే మనం ఇంప్లాంట్ పెట్టిన వెంటనే ఫిక్స్డ్ పన్ను పెట్టగలుగుతున్నాం. అది ఎలా యాడ్ అవుతుంది? ఇదివరకు మరి పెట్టలేకపోయారు కదా, ఇప్పుడు ఎలా పెట్టగలుగుతున్నాం అంటే ఆ పన్ను అనేది ఇంప్లాంట్ కదిలిపోకుండా ఆపేటట్టు తయారు చేయగలుగుతున్నాం. సో ట్రీట్మెంట్ విధానాల్లో మార్పులు వచ్చినాయి. ఇంప్లాంట్స్ వల్ల ఇంకొక ప్రయోజనం ఏంటంటే మన నోట్లో ఉండే పక్క పళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఎలాంటి కండిషన్లో ఉన్నా కూడా మనం ఫిక్స్డ్గా పన్ను ఇంప్లాంట్ చేసుకోవడమే ఇంప్లాంటాలజీ. ఇంప్లాంట్ వల్ల మనకి జరిగే ఇంకొక ప్రయోగం ఏంటంటే మనకి లోపల పళ్ళు లేకపోతే ఈ దవడ ఎముకలు అరిగిపోతాయండి. దాన్ని బోన్ రిజార్ప్షన్ అంటారు జనరల్గా. ఇంప్లాంట్ పెట్టుకోవడం వల్ల ఆ బోన్ రిజార్ప్షన్ అనేది ఆపేస్తుంది. అలా ఇంప్లాంట్ మన శరీరానికి మన ఎముక అరిగిపోకుండా ఉండేటట్టు మనకి హెల్ప్ చేస్తుంది. ఇన్ని ప్రయోగాలు ఉన్నాయి కాబట్టి చాలా తక్కువ మనకి ఫెయిల్యూర్ రేట్ ఉంది కాబట్టి డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. మేము చెప్పడం, మేము సజెస్ట్ చేయడం కాదు, పేషెంట్లే దాని గురించి తెలుసుకుని వచ్చి డెంటల్ ఇంప్లాంట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో ఎవరికైనా ఫిక్స్డ్ పళ్ళు లేక, అన్నం తినలేక బాధపడుతుంటే అది 1 కాదు, 4 కాదు, నోట్లో అన్ని పళ్ళైనా కూడా ఈరోజు మనం డెంటల్ ఇంప్లాంట్స్తో పళ్ళు పెట్టుకునే అవకాశం 100% ఉంది. ఓకే మ్యామ్, అంటే ముఖ్యంగా ఇప్పుడు షుగర్ పేషెంట్స్ కూడా ఉంటారు. అంటే నోట్లో ఒక్క పన్ను కూడా లేని వారికి అంటే ఇంప్లాంట్స్ పెట్టొచ్చా? ఎస్, ఇప్పుడు షుగర్ పేషెంట్లకు ఉండే భయం ఏంటి? ఒకప్పుడు వాళ్ళంతా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటారు, అమ్మ మీకు షుగర్ ఉంది బాగా, సో మనం ఇంప్లాంట్ అనేది మీకు సెట్ కాదు, మీరు తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతో ఉండాలి అని చెప్తారు. అలాగే కొన్ని రకాల మందులు వాడే వాళ్ళకి కూడా అంతే, మీకు తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతో ఉండాలి అని చెప్తారు. నోట్లో పళ్ళు లేని, ఎముక తగ్గిపోయిన వాళ్ళకి, నోట్లో పళ్ళన్నీ కదులుతున్న వాళ్ళకి, చిగురు జబ్బులు ఉండే వాళ్ళకి కూడా వాళ్ళు చెప్పుంటారు, మీకు ఇంప్లాంట్లు అనేవి కుదురుతమ్మా, మీకు ఎప్పటికీ ఫిక్స్డ్ పళ్ళు రావు, మీరు తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతోనే ఉండాలి అని. అలా ఉండాల్సిన అవసరం ఈరోజు 1 డే కూడా లేదు. ప్రతి ఒక్కరికి వాళ్ళకి తగినట్టుగా మనం ఇంప్లాంట్లు పెట్టొచ్చు. బట్ షుగర్ పేషెంట్స్కి షుగర్ అనేది కంట్రోల్లో ఉండాలండి. అది డెంటల్ ఇంప్లాంట్స్ మీకు స్టెబిలైజ్ అవ్వడానికి కాదు, జనరల్ హెల్త్ పాడవకుండా. బట్ కంట్రోల్లో ఉంటే షుగర్ పేషెంట్లకి మనం ఫిక్స్డ్ టీత్ ఇవ్వచ్చు, నోట్లో ఒక్క పన్ను లేని వాళ్ళకి ఫిక్స్డ్ టీత్ ఇవ్వచ్చు. అలాగే ఎముక చిన్నగా ఉండే వాళ్ళకి కూడా ఫిక్స్డ్ టీత్ కేవలం 15 రోజుల్లో పెట్టే అవకాశం ఉంది. అలా 90% కేసెస్లో పెట్టచ్చు, కొన్ని కేసెస్లో 3 నెలలు టైం పడుతుంది. సో ఎవరు కూడా పళ్ళు లేకుండా ఒక్కరోజు కూడా ఉండాల్సిన పని లేదు. ఓకే మ్యామ్, ఫస్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు. చంద్రమోహన్ గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం, అది మా పాప 13 years అండి. ఓకే, పళ్ళు ఎత్తుగా ఉన్నాయి మేడం, క్లిప్ వేసుకోవాలనుకుంటున్నాము. ఓకే, ఎక్కడి నుంచి మేము బెంగళూరు నుంచి చేస్తున్నామండి. రైట్ సార్, చూడండి పాపకి 13 years రైట్ ఏజ్. అది
ఎత్తుపళ్ళు క్లిప్పులు వేయించాలనే ఆలోచన కరెక్టే. క్లిప్పుల్లో చాలా వెరైటీలు ఉంటాయండి. అయితే భయం ఏంటంటే క్లిప్పుల వల్ల పెయిన్ వస్తుందా పేషెంట్ కి, ఒక భయం పేరెంట్స్ లో అప్రహెన్షన్ ఉంటది. పెయిన్ ఏమి ఉండదు. మొదట 2-3 రోజులు అది ఫారెన్ బాడీ నోట్లో పెడతారు కాబట్టి కొంచెం లాగినట్టు అనిపిస్తుంది. దానికి కూడా తగిన మెడికేషన్ ఇస్తారు. రెండోది క్లిప్పుల ట్రీట్మెంట్ వల్ల చదువుల మీద ఫోకస్ ఏమైనా దెబ్బతింటదా? ఏమీ ఉండదు. వాళ్ళు అలవాటు పడిపోతారు. వాళ్ళు ప్రశాంతంగా చదువుకోవచ్చు, స్కూల్కి వెళ్ళొచ్చు, రావచ్చు. ఎలాంటి లీవులు కానీ ఉండకూడదు. క్లిప్పులు పెట్టడం వల్ల ఫుడ్ ఏదైనా ఇబ్బంది పడతారా పిల్లలు సరిగా తినకుండా? లిక్విడ్ డైట్ లాంటివి ఉండాలా అని ప్రశ్న ఇంకొకటి నాకు రోజు పేరెంట్స్ అడుగుతారు. అవసరం లేదు. పిల్లలకి ఏదంటే అది పెట్టచ్చు మీరు, కాకపోతే కట్ చేసి ఇవ్వాలి. ముందర పళ్ళతో కొడకడాన్ని అవాయిడ్ చేయాలి. క్లిప్పుల ట్రీట్మెంట్ అంటే సంవత్సరాలు ఉంటుంది అనే భయం ఉంటుంది. అవసరం లేదు. ఈ రోజు ఉండే అడ్వాన్స్డ్ వర్షన్ ఎంత బాగుంది అంటే కేవలం 12 నెలల నుంచి 15 నెలల్లో ఎలాంటి కాంప్లికేట్ అన్న కేసు అన్నా 99% కేసెస్ కరెక్ట్ అయిపోతున్నాయి. ఓన్లీ 1% కాంప్లికేటెడ్ కేసెస్ ఎక్కువ టైం పడతా ఉంది. మూడోది క్లిప్పులు తీసేశాక మళ్ళా ముందుకు ఎత్తుపళ్ళు వచ్చేస్తాయా, వంకర పళ్ళు నార్మల్కి వచ్చేస్తా? లేదు. చాలా జాగ్రత్తలు తీసుకుని చేస్తాము. ఒకసారి క్లిప్పులు చికిత్స చేయించుకుంటే తర్వాత నెక్స్ట్ లైఫ్ అంతా కూడా బ్యూటిఫుల్ గా ఉండే అవకాశాలు 100% ఉంటాయి. బెంగళూరులో 26 బ్రాంచెస్ ఉన్నాయి సార్. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు సాటిస్ఫాక్టరీ లేకపోతే ఏ బ్రాంచ్ కన్నా వెళ్ళి డాక్టర్ గారితో నేరుగా 1-to-1 మాట్లాడండి. క్లిప్పులు అంటే భయం అంటే దానికి అడ్వాన్స్డ్ వర్షన్ అలైనర్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. అంటే తీసి పెట్టుకుని ఒక ట్రే అనమాట. క్లియర్ అలైనర్స్ అంటారు, ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటారు. పిల్లలకి ఈ మాత్రం ఇబ్బంది కూడా లేకుండా జస్ట్ ఒక రిమూవబుల్ ట్రాన్స్పరెంట్ ట్రేతో కూడా ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు లాంటివి కరెక్ట్ అయిపోతాయి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా హెల్త్ ఏదైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేస్తే అక్కడ 26 బ్రాంచెస్ ఉన్నాయి. ఏ బ్రాంచ్ కన్నా వెళ్ళి డాక్టర్ గారిని అడగచ్చు. మ్యామ్ ఇంకొకటి ఏంటంటే అంటే ఆర్టిఫిషియల్ ఫిక్స్డ్ టీత్ పెట్టుకుంటే అంటే తినడానికి ఉపయోగపడతాయి అంటారా? ఎస్. ఇప్పుడు పళ్ళు పెడతాం బానే ఉంది. ఇంప్లాంట్ తో పెట్టినా, బ్రిడ్జ్ విధానంతో పెట్టినా కూడా అక్కడ ఏంటంటే ఇప్పుడు మన న్యాచురల్ పళ్ళు చేసే అన్ని పనులు ఈ ఆర్టిఫిషియల్ పళ్ళు చేయగలవా? రెండోది ఆర్టిఫిషియల్ పళ్ళుకి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుందా? మూడోది అసలు అన్నం తినడం అనేది వీలవుతుందా అనే ప్రశ్నలు పెట్టించుకోవడానికి ముందు కానీ పెట్టించుకునేటప్పుడు కానీ పేషెంట్లలో కనపడుతుంది ఎక్కువ. సో ఇప్పుడు మనకి ఏంటంటే మన న్యాచురల్ పళ్ళు చేసేది ఏంటి? మొదటి ఫంక్షన్ అన్నం తినడం అండి. అది 100% మనం ఆర్టిఫిషియల్ పళ్ళతో కూడా మీరు అన్ని నమిలి తినొచ్చు. అంటే ఎముకలు కొరకడాలు, చెరుగ్గడలు లాగడాలు అలాంటి విపరీతాలు చేయకూడదు తప్ప నార్మల్ డైట్ ఏదైనా నాన్ వెజిటేరియన్ దగ్గర నుంచి వెజిటబుల్స్ దగ్గర నుంచి అన్ని తినొచ్చు. హాయిగా నవ్వచ్చు, ఫిక్స్డ్ ఉంటాయి, న్యాచురల్గా కనపడతాయి, ఎవరు గుర్తుపట్టలేరు. మెయింటెనెన్స్ కేవలం మీరు నార్మల్ పళ్ళకి చేసినట్టే 2 పూట్ల బ్రష్ చేసుకోవడం. సో పళ్ళు లేకుండా అన్నం తినకుండా ఉంటేనే బ్లండర్, మన హెల్త్ మొత్తం పాడవుతుంది. పళ్ళు పెట్టుకుంటే మటుకు మనం ప్రాపర్గా అన్నం తినచ్చు. నోటి ఆరోగ్యంతో పాటు హెల్దీగా కూడా ఉండే అవకాశాలు 100% ఉంటాయి. ఓకే మ్యామ్. ఇప్పుడు కొంతమందికి అంటే నోటి దుర్వాసన అనేది ఉంటుంది. అంటే ఇది ఆపొచ్చా? అంటే పర్టికులర్ గా దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? ఎక్కువ మంది పేషెంట్లు ఇప్పుడు ఎక్కువైపోయారు. అంటే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, అంటే రాత్రిపూట నిద్రపోని వాళ్ళు, ఎప్పుడంటే అప్పుడు అన్నం తినేవాళ్ళు, ఎప్పుడంటే అప్పుడు స్నాకింగ్ చేసే వాళ్ళలో ఈ స్మెల్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళల్లో ఏంటంటే దాచిపెట్టుకుంటున్నారు చాలా మంది, చూయింగ్ గమ్స్ అవి తింటూ, లేదా మనుషులకి దూరంగా ఉండి మాట్లాడుతున్నారు. మూడోది డాక్టర్ దగ్గరకు వచ్చి చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. నోరు స్మెల్ వస్తుందంటే చిగురు లోపల పాచి పెరిగిపోయింది అని ఒకటి, అయితే పుచ్చిపళ్ళు ఉండడం, మీరు పళ్ళు తోముకునే విధానం కరెక్ట్ గా లేదు అని అర్థం. ఈ మూడిట్లో ఏది కరెక్ట్ చేయించుకున్నా పర్మనెంట్ గా మనం ఇబ్బంది పడే నోటి దుర్వాసన అనే సమస్య, ఎదుటి మనుషులకి కూడా చెప్పలేని సమస్యని ఈజీగా మనం ఆపేయచ్చు. బట్ దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలండి. అన్నం తిన్న తర్వాత నోరు కడుక్కోవడం, 2 పూట్ల బ్రష్ చేసుకోవడం లాంటి సింపుల్ గుడ్ హ్యాబిట్స్ తో కూడా మనం బ్యాడ్ బ్రీత్ ని ఆపొచ్చు. ఓకే మ్యామ్. ఇప్పుడు కొంతమందికి అంటే పళ్ళు అనేది లూజ్ అవుతాయి, అంటే వీటికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? ఎస్. ఇప్పుడు పళ్ళు లూజ్ అయిపోవడాన్ని చాలా మంది ఏమనుకుంటారంటే ఒక వయసు వచ్చాక నార్మల్ గా అయిపోతుంది అలాగా అనుకుంటారు. కానీ అలా అవ్వదు. చిగుర్లు బలహీన పడడం వల్లే పళ్ళు లూజ్ అవుతాయి. చిగుర్లు బలహీన పడడం అంటే దాని కింద నుండే ఎముక అరిగిపోవడం. సో మనం ఏం చేయాలి? కొంత వయసు వచ్చాక ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చూడండి, మన పైన కనిపించే స్కిన్కి చాలా చేస్తాం. ప్రతి నెల వెళ్ళి ఫేషియల్ చేయించుకుంటాం, జుట్టుకేమో చేయించుకుంటాం, లేదా మన ఇంట్లో కూడా రకరకాల ప్రొడక్ట్స్ వాడతాం. అది పైకి కనిపించేది, మనకి అది ఫంక్షనల్ కూడా ఏమి ఉండదు. కానీ మన పళ్ళు అనేవి మన అందాన్ని కాపాడతాయి. ఎందుకంటే పళ్ళు ఉండడం వల్ల మొహం మీద ముడత రాదు. రెండోది పళ్ళతో మనం అన్ని నమిలి తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాయి. పళ్ళు ఉంటే మనం చక్కగా ఏమి నమిలి తిన్నా కూడా తొందరగా అరుగుదల ప్రాబ్లమ్స్ లాంటివి రావు.
అలాంటి పళ్ళు లైఫ్ టైం ఉండాలి అంటే చిగుళ్ళు బలహీన పడకుండా మెయింటైన్ చేసుకోవాలి. ఫస్ట్ మెయింటెనెన్స్ ఏంటంటే స్కేలింగ్ అనేది చేయించుకుంటూ ఉండాలి. అది ఉత్త పళ్ళని కడిగించుకోవడం కాకుండా లేజర్ ట్రీట్మెంట్స్ కొన్ని సంవత్సరాలకు ఒకసారి చేయించుకుంటే చిగుర్లు ఎప్పుడు గట్టిగా ఉంటాయి, పళ్ళు అనేవి లైఫ్ టైం ఊడిపోకుండా ఉంటాయి. కొంతమందికి ఆల్రెడీ బ్లీడింగ్ గమ్స్ కానీ నోట్లో దుర్వాసన కానీ స్టార్ట్ అయితే వెంటనే లేజర్ ట్రీట్మెంట్స్ కానీ గమ్ ట్రీట్మెంట్స్ కానీ వెంటనే చేయించుకుంటే పళ్ళు ఊడిపోకుండా ఆపొచ్చు. ఆల్రెడీ లూజ్ అయిపోయిన పళ్ళకు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఒక్క రోజులో ఫిక్స్డ్ పన్ను పెట్టుకునే అవకాశం కూడా 100% ఉంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు. రామరెడ్డి హైదరాబాద్ నుంచి. రామరెడ్డి గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో హలో డాక్టర్ గారు నమస్కారం అండి. సార్ నమస్తే సార్, చెప్పండి ప్లీజ్. నాది నీళ్ళ పనులు మొత్తం పోయినాయండి. ఓకే, కింద కొన్ని పోయినాయి. నేను డెంచర్ కట్టించుకున్నాను. అయితే ఈ చిగుళ్ళు నొప్పి వస్తున్నాయండి. ఏం ప్రాబ్లం ఏంటి? డెంచర్లు వాడడం సార్. ఇప్పుడు డెంచర్ అనేది కరెక్ట్ గా పళ్ళ సెట్ డెంచర్ అంటే పళ్ళు లేని వాళ్ళకి ఇస్తారు దాన్ని. అదేంటంటే కరెక్ట్ గా అందుకే పళ్ళ సెట్లతో ఎప్పుడు కూడా 98% ఫెయిల్యూరే ఉంటుంది. 2% కేసెస్ సక్సెస్ ఉంటాయండి. అది కూడా అలవాటు పడితే పేషెంట్ డెంచర్ సరిగా చేయకపోయినా పాత డెంచర్స్ రిపీటెడ్ గా వాడుతున్నా అదే ఆ డెంచర్ అనేది ఎక్కడైనా చిగుర్లకు అవి గుర్చుకుంటున్నా లేదా డెంచర్ క్లీన్ గా పెట్టుకోకపోయినా రాత్రిపూట డెంచర్ పెట్టుకుని నిద్రపోతున్నా ఇలాంటివి చేసే వాళ్ళందరికీ కూడా చిగుర్లు నొప్పెట్టడం, అక్కడ చీమ్ పట్టడం లేదా చిగురు వాపులు రావడం, ఎర్రగా చిగుర్లు కందిపోవడం లాంటివి జరుగుతాయి. ఒక్కొక్కసారి చిన్నగా డెంచర్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే కొత్త డెంచర్స్ ఏమైనా ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకునే పరిస్థితులు ఉంటే డెఫినెట్ గా పెట్టుకోండి. అసలు ఈ ప్రాబ్లమే ఉండదు. చాలా మందికి ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోమని ఎందుకు చెప్తామంటే డెంచర్లు ప్రిఫర్ చేస్తారు వాళ్ళు. కాకపోతే ఏదో ఒక పాయింట్ లో మళ్ళా 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఆ డెంచర్ వాడి ఇబ్బందులు పడి దాంతో కుదరక తినడం వీలు కాక మళ్ళా ఫిక్స్డ్ పళ్ళకి వెనక్కి వస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే 4-5 సెట్లు డెంచర్లు సెట్ కాదు అది. కాకపోయేసరికి ఏంటంటే మళ్ళా రిపీటెడ్ గా చేయించుకుంటూ ఉంటారు. డెంచర్ చేయించుకున్నప్పుడు కూడా ఒక్క డెంచర్ మనం లైఫ్ టైం వాడలేమండి. దాన్ని రిపీటెడ్ గా మనం కొత్త మెజర్మెంట్స్ కి చేయించుకుంటూ ఉండాలి. సో ఇలా 10-15 సెట్ల డెంచర్లతో లైఫ్ అంతా ఇబ్బంది పడి అన్నం తినకుండా ఉండే కన్నా ఒక్కసారి ఫిక్స్డ్ పళ్ళు కట్టించుకుంటే మనం అన్నము తినచ్చు, ఆరోగ్యంగానే ఉంటాము. ఈ పద్దాక డెంచర్లు మార్చే పరిస్థితులు ఉండవు. సో మ్యామ్, మెయిన్ గా అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంట్ అనుకోవచ్చా? ఎస్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంట్. అది సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్. అది బట్టతల ఉండే ప్రతి ఒక్కరు అటెంప్ట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే బట్టతలలో గ్రేడ్స్ ఉంటాయి. ఆ గ్రేడ్స్ ని బట్టి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే సరిపోతుందా లేకపోతే పిఆర్పీస్ చేయాలా, రెండు కలిపి చేయాలా అనేది నిర్ధారణ చేస్తారు ట్రైకాలజిస్టులు. సో ఎవరైనా కూడా మగవాళ్ళు కానీ ఆడవాళ్లు కానీ, మగవాళ్ళ కంటే డబ్ల్యూ షేప్ లో ఈ పైన 2 పైకి వెళ్ళిపోతుంది, అలాగే ఈ మాడు భాగం జుట్టు పల్చగా అయిపోతుంది. వాళ్ళు చక్కగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుని ఇదివరకు ఎలా ఉన్నారో అలా మళ్ళీ నార్మల్కి తెచ్చుకునే 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఆడవాళ్ళకైతే హెయిర్ లైన్ మెయింటైన్ అవుతుంది కానీ మధ్య భాగం పల్చగా అయిపోతుంది. సో ఈ 2 కండిషన్స్ లో కూడా మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. బయట నుంచి ఎక్కడి నుంచి ఎవరి జుట్టు తీసుకుని రాము. ఇప్పుడు పార్థాలో కూడా ఎలా అంటే అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం. దాన్ని FUE టెక్నిక్ అంటారు. అంటే మీ వెనకాతలు ఉండే గ్రాఫ్ ని ముందుకు షిఫ్ట్ చేయడం. ఇందులో ఉండే అడ్వాన్స్మెంట్ ఏంటంటే ఎలాంటి కోతలు గానీ రక్తస్రావం గానీ ఉండదు. ఒక్కొక్క ఫాలికల్ గ్రాఫ్ట్ ని తీసి ముందుకు మార్చడం వల్ల డాక్టర్ గారు ఎక్కువ శ్రమ పడతారు తప్ప మీకు ఇంత కూడా మీ ఒళ్ళు కందకుండా మీకు డ్యామేజ్ లేకుండా తీసుకురాగలుగుతాం. రెండోది, అసలు హెయిర్ ఫాలికల్స్ డ్యామేజ్ అనేది మినిమం ఉంటే గ్రాఫ్ట్స్ పట్టుకోవడం అనేది చాలా ఎక్కువ శాతం ఉంటుంది. ఎందువల్ల అంటే మనం ఆల్రెడీ చూసి తీసేదే హెల్దీ గ్రాఫ్ట్స్ ని పికప్ చేస్తాం అందులోంచి. సో మనం వేస్టేజ్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ డెన్సిటీతో అంటే దగ్గరగా ఒత్తుగా జుట్టుని పెట్టుకోవచ్చు. సో ఎవరు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి అపోహలకు గురవ్వద్దు. పార్థ హెయిర్ క్లినిక్స్ 131 బ్రాంచెస్ లో కూడా ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. జుట్టుకి సంబంధించి ఎవరికి ఎటువంటి డౌట్స్ ఉన్నా వచ్చి డాక్టర్ గారితో మాట్లాడండి. మీకు డిఫరెంట్ ఆప్షన్స్ చెప్తారు, మీరు ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తారు, చిన్నపాటి డైట్ చేంజెస్ చెప్తారు. ఇవి ఫాలో అయితే కూడా మీకు జుట్టు నార్మల్ గా వస్తుంది. లేదా చిన్న ట్రీట్మెంట్ మీరు యాడ్ చేసుకున్నా కూడా 100% రిజల్ట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ట్రీట్మెంట్స్ కూడా చక్కగా అడ్వాన్స్డ్ గా ఉన్నాయి, 0 సైడ్ ఎఫెక్ట్స్ తో. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్, చెన్నై నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మాకు పళ్ళు సగాటికి పోతా ఉన్నాయి మేడం. ఓకే, మీ చెన్నైలో ఎక్కడో సెంటర్ వస్తే ఒకసారి చూపిద్దామని మేడం. సార్ చెన్నైలో 4 సెంటర్స్ ఉన్నాయి సార్. మీకు స్క్రీన్ మీద నంబర్ కనపడుతుంది కదా, 04041420000 నంబర్ కి ఫోన్ చేస్తే చెన్నైలో ఉండే 4 బ్రాంచెస్ చెప్తారు మీకు. అక్కడికి వెళ్ళి ఒకసారి డాక్టర్ గారితో చూపెట్టుకోండి.
పళ్ళు సగానికి విరిగిపోతున్నాయంటే 2 కారణాలు ఉంటాయండి. ఒకటి పన్ను పుచ్చిపోయి అశ్రద్ధ చేయడం, రెండోది పన్ను అరిగిపోయి దాన్ని అశ్రద్ధ చేయడం. పన్ను అరిగిపోవడం అనేది పైనుంచే కాదండి, చిగురు పక్కన ఇలా అడ్డంగా కూడా హారిజాంటల్ గా పన్ను అనేది అరిగిపోతుంది. దాన్ని సర్వైకల్ అబ్రేషన్స్ అంటారు. అవి లోపలికంతా వదిలేస్తే మనం ట్రీట్ చేసుకోకుండా పళ్ళు ఇరిగిపోతాయి. దానివల్ల నష్టం ఏంటంటే మన పన్ను మనం ఏదైతే తింటామో దేన్ని ఉపయోగించి అది పోతే మళ్ళీ ఆర్టిఫిషియల్ పళ్ళు మీద డిపెండ్ అవ్వాలి. ఇది స్టార్టింగ్ స్టేజెస్ లో ఉంటే ఇవి రెండు కూడా పన్ను తీయకుండా ట్రీట్ చేసి మళ్ళీ బలం పుంజుకునేటట్టు క్యాపింగ్ చేయొచ్చు. అప్పుడు మీ పన్ను మీ నోట్లోనే ఉంటది, మీకు నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. మళ్ళీ అవే పళ్ళతో నమిలి కొరికి తినచ్చు. ఇది ఒక్క పన్ను అయినా చేయొచ్చు, 4 పళ్ళు అయినా చేయొచ్చు. నోట్లో అన్ని పళ్ళు ఇలాంటి ప్రాబ్లంలో ఉండే వాళ్ళు ఉన్నా, అరిగిపోయి విరిగిపోయి సగం అయిపోయి పళ్ళున్నా పళ్ళు తీయకుండా నార్మల్ కి తెచ్చే ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. సేఫ్ ట్రీట్మెంట్స్. టైం ఎక్కువ పడుతుంది, సిట్టింగ్స్ ఎక్కువ పడతాయి తప్ప మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, ఎలాంటి కండిషన్స్ హెల్త్ కండిషన్స్ ఉన్నా హాయిగా చేయించుకునే ట్రీట్మెంట్స్ ఇవి. సరే ఒకసారి మీరు వెళ్ళి మాట్లాడండి, మీకు చెప్తారు వాళ్ళు. ఓకే అండి, మరి హెయిర్ లైన్ డిజైనింగ్ అంటే ఏంటంటే? ఇప్పుడు బట్టతల నేను ఒక్కటేదో చెప్తానండి ప్రతి ఒక్కరికి. బట్టతల అంటే మొత్తం జుట్టు ఇక్కడ వరకు వెళ్ళిపోయాక మీరు రియాక్ట్ అయ్యే కన్నా ఈ హెయిర్ లైన్ అనేది చాలా మందికి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది, లేదా కొంతమందికి హెయిర్ లైనే పైకి ఉంటుంది. ఆడవాళ్ళలో కూడా సర్టెన్ ఏజ్ వచ్చేసరికి ఈ జుట్టు అనేది పైకి వెళ్ళిపోతుంది. ఈ ఫోర్ హెడ్ అనేది పైకి ఉంటుంది, ఎక్కువ కనపడుతూ ఉంటుంది అనమాట. జనరల్ గా ఫోర్ హెడ్ అనేది ఈ 4 వేళ్లు మనం ఇక్కడ పెట్టుకుంటే దాని పై నుంచి హెయిర్ లైన్ పాస్ అవ్వాలి. అది కరెక్ట్, ఎగ్జాక్ట్, ప్రాపర్, బ్యూటిఫుల్ హెయిర్ లైన్ అనేది. అలా ఉన్న వాళ్ళు ఎవరైనా బై డిఫాల్ట్ అందంగా కనపడతారు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందంతో పాటు చిన్నగా కూడా కనపడతారు, యంగ్ గా. సో అలా పైకి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ హెయిర్ లైన్ ని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తో పర్మనెంట్ గా రీడిజైన్ చేసుకోవచ్చు. సో అందంగా కనిపించుకునే వాళ్ళు ఎవరైనా కూడా అటెంప్ట్ చేయొచ్చు. సో అగైన్ ఐఎమ్ సెయింగ్ పార్థ హెయిర్ క్లినిక్ స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, ఆ నెంబర్ కి ఫోన్ చేస్తే మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. హైదరాబాద్ లో 46 బ్రాంచెస్ ఉన్నాయి. ఏపీ తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్ లో టౌన్ లో బ్రాంచెస్ ఉన్నాయి. బెంగళూరులో 26 బ్రాంచెస్ ఉన్నాయి. చెన్నైలో 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఇంకా ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది. సో ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా లేకపోతే ఒకసారి మాట్లాడాలన్నా రావచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెయిర్ ట్రీట్మెంట్స్, స్కిన్ ట్రీట్మెంట్స్ చేయడం జరుగుతుంది. అలాగే డెంటల్ ట్రీట్మెంట్స్ బై డిఫాల్ట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎప్పుడు ఉండవు కూడా. ఓకే అండి, మరి హెయిర్ ఫాల్ కు చేసే ట్రీట్మెంట్స్ అంటే ఎంతవరకు ఉపయోగపడతాయి అంటారు? హెయిర్ ఫాల్ కి చేసే ట్రీట్మెంట్స్ 100% ఉపయోగపడతాయి. మొదట ఎవరికైనా చిన్నవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఏజ్ తో నిమిత్తం లేకుండా అందరు చేసే కంప్లైంట్ అంటే జుట్టు పడిపోతుంది. మనం జుట్టు హెయిర్ ఫాల్ ఆపగలుగుతున్నాం డెఫినెట్ గా. అందుకే కౌన్సిలింగ్, దీనికి స్టెప్ వైజ్ ట్రీట్మెంట్ ఇస్తామండి. ఫస్ట్ మాట్లాడతాము, ఇంట్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తాము, తర్వాత ప్రొడక్ట్స్ ఇస్తాము, మీరు ఏం వాడాలో ఏం తినాలో టాబ్లెట్లు చెప్తాము, మూడోది చిన్న ట్రీట్మెంట్ యాడ్ చేస్తాము. ఈ 3 గాని క్లబ్ అయితే కనుక డెఫినెట్ గా 100% హెయిర్ ఫాల్ ఆగడం కాదు, ఒత్తుగా 3-4 నెలల్లో మీ జుట్టు ఒత్తుగా రావడం మీరు రియలైజ్ అవుతారు. మీ ఫింగర్స్ ఇలా హెయిర్ లో పాస్ చేసుకుంటే మీరే రియలైజ్ అవుతారు, నాకు జుట్టు బాగా వస్తుంది, నేను హ్యాపీగా ఉన్నాను అనేది డెఫినెట్ గా మీరు రియలైజ్ అవుతారు. రెండోది హెయిర్ ఫాల్ డైరెక్ట్ గా మీరు ఇవన్నీ విని ప్రొడక్ట్స్ అంటే ఏం ఉండవండి. జుట్టు పెరగడానికి ఉపయోగపడే షాంపూ, జుట్టు పెరగడానికి ఉపయోగపడే మల్టీవిటమిన్లు, జుట్టు పెరగడానికి ఉపయోగపడే సీరం, అంతే. అన్ని ఆర్గానిక్ ఉంటాయి, అన్ని అవుటర్ అప్లికేషన్ ఉంటాయి. ఇంటర్నల్ గా మీరు చేసేవి ఏమీ లేదు. మల్టీవిటమిన్ టాబ్లెట్ ఒకటి తీసుకుంటారు, దానివల్ల మీకు స్కిన్ ఇంప్రూవ్ అవుతుంది, ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది, హెల్దీగా అవుతారు, బోన్ డెన్సిటీ పెరుగుతుంది, దాంతోపాటు ఎగ్జాక్ట్లీ హెయిర్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. సో అలాంటి మల్టీవిటమిన్ అనేది మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో ఇవి చేయడం ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా హెయిర్ ఫాల్ ఆగుద్ది. హెయిర్ ఒత్తు రావడం మటుకు 50% కొంతమందికి వస్తే 100% కొంతమందికి వస్తుంది, వాళ్ళ బాడీ తీరుని బట్టి అది. బట్ డెఫినెట్ గా 100 మందికి చేయించుకుంటే 100 మందికి 50% రిజల్ట్ అయితే చూస్తున్నామండి. సో అందరూ నేను చెప్తాను, బట్టతలు వచ్చేసి జుట్టంతా పల్చగా అయిపోయి మాడు కనిపించేస్తూ క్యాప్లు పెట్టుకుంటూ, ఆడవాళ్ళు స్కార్ఫ్లు కప్పుకుంటూ అంత ఇబ్బంది పడి ఆ తర్వాత వస్తున్నారు నా దగ్గరకు వచ్చే క్లయింటేల్ అందరూ అలానే ఉన్నారు. దానికన్నా జుట్టు పడిపోతుంది, పల్చగా అవుతుందని మీరు రియలైజ్ అయిన వెంటనే ట్రీట్మెంట్ చేయించుకుంటే రిజల్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఎక్కువ ఒత్తు కూడా తీసుకురాగలుగుతాం డెఫినెట్ గా. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు. నరేష్ హైదరాబాద్ నుంచి. నరేష్ గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, అదే అండి, ఇప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది సార్. అంటే చెప్పండి సార్, వింటున్నా. యా, డాండ్రఫ్ తోని హెయిర్ ఫాల్ అయిపోయింది మొత్తము అవుతుంది. దాన్ని ఎట్లా మరి క్యూర్ చేసుకోవడం, మళ్ళీ ఏమైనా వచ్చేస్తాయో మళ్ళీ హెయిర్స్?
ఎస్, హెయిర్ వస్తుంది సార్. డాండ్రఫ్ ఉండడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది డెఫినెట్ గా. చాలా రోజులు అయిపోయింది అనుకోండి డాండ్రఫ్, అది మొత్తం ఈ తల కింద స్కిన్ ఉంటుంది కదా, స్కాల్ప్ అంటారు దాన్ని ఆరోగ్యాన్ని పూర్తిగా అది పాడు చేస్తుంది అనమాట. డాండ్రఫ్ అనేది ఒక చిన్న ఇన్ఫెక్షన్, అది తినేస్తూ ఉంటుంది అక్కడ అంత పొట్టు పొట్టుగా ఎర్రగా. మీరు కొంచెం బరికితే అక్కడ గోకితే అంత రెడ్గా అయిపోయి కొంచెం కొంచెం బ్లడ్ చిమ్ముతూ అలా పాడు చేస్తుంది. అక్కడ జుట్టు ఎలా మొలుస్తుంది? జుట్టు మొలవాలి, జుట్టు ఆరోగ్యంగా ఉండాలి అంటే తల జిడ్డు లేకుండా, చుండ్రు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, డ్రైనెస్ లేకుండా చక్కగా హెల్దీగా ఉంటే అక్కడ వాళ్ళందరికీ జుట్టు బొత్తుగా మంచిగా అనిపిస్తుంది. వాళ్ళ జుట్టును చూస్తే కూడా మెరుస్తూ అందంగా అనిపిస్తారు వాళ్ళు. సో ఫస్ట్ మీకు చేయవలసింది ఏంటంటే షాంపూ ఇస్తాం సార్. షాంపూతో తగ్గిపోతే డాండ్రఫ్ అనేది పెద్ద ఇబ్బంది లేదు. షాంపూతో తగ్గకపోతే హెచ్ఎఫ్టీ అనే చిన్న ట్రీట్మెంట్ ఉంటుంది, ఒక అరగంట చేస్తారు నెలకు ఒకసారి. అది చేయించుకుంటే హెయిర్ ఫాల్ ఆగుతుంది. అది పిఆర్పీస్ చేయించుకుంటే సరిపోతుంది. హైదరాబాద్ అంటున్నారు కాబట్టి హైదరాబాద్లో ఏదో క్లినిక్ రండి, లేకపోతే నేను మాదాపూర్లో ఉంటాను, రావాలంటే మాదాపూర్ కూడా రావచ్చు. ఓకే అండి, ఇందాక మాట్లాడుతూ పీఆర్పీ అన్నారు కదా, అంటే పీఆర్పీ ట్రీట్మెంట్ వల్ల అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవంటారా? నో, పిఆర్పి అనేది బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ అండి. అది ఎలా అంటే మన ఓన్ బ్లడ్ తోని మన గ్రోత్ ఫ్యాక్టర్సే, మన న్యూట్రిషనే తీసి ఏదైతే అక్కడి వరకు కుదుళ్ళ వరకు వెళ్ళలేకపోతుందో దాన్ని పైనుంచి పెట్టడమే పిఆర్పి ట్రీట్మెంట్ అనేది. పిఆర్పిలో కూడా ఇప్పుడు ఎంత అడ్వాన్స్మెంట్ వచ్చేసింది అంటే మన బాడీ ఒక్క మీరు తీసుకున్న ఒక ఇంత సెల్స్ కూడా వేస్ట్ అవ్వకుండా, ఒక 1 ml లిక్విడ్ కూడా వేస్ట్ అవ్వకుండా మొత్తం యాక్టివేటెడ్ ప్లాస్మా అని అక్కడ ఇండ్యూస్ చేసేలాంటి అడ్వాన్స్డ్ పిఆర్పీలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అసలు మీకు ఇంకా ఏం తెలుసు అంటే నార్మల్గా ఇప్పుడు మా దగ్గర ఉండే క్లయింటేలో హెయిర్ ఫాల్ అవుతుందనో, డాండ్రఫ్ ఉందనో, పీసీఓడి ఉందనో అలా పేషెంట్ల కన్నా హెయిర్ మెయింటెనెన్స్ కి ఎవ్రీ 2 months కి ఒకసారి పిఆర్పీ చేయించుకునే క్లయింటేలు ఎక్కువ మంది ఉన్నారు. ఆశ్చర్యపోతారు అది. దానివల్ల ఏంటంటే సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, బయట నుంచి మీకు న్యూట్రిషన్, మీ సొంత బాడీ న్యూట్రిషన్ డైరెక్ట్ గా అక్కడ ఇండక్షన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం హెయిర్ రీగ్రోత్ అనేది బ్యూటిఫుల్ గా ఉంటుంది. అరాకొర ఫాలింగ్ ఉన్నా కూడా మొత్తం ఆగిపోయి ఒత్తుగా జుట్టు, నార్మల్ గా డెన్సిటీ ఉండే వాళ్ళు కూడా ఒత్తు జుట్టు 4-5 నెలల్లో చూస్తున్నారు. సో పిఆర్పీ అనేది అంత మంచి ట్రీట్మెంట్. అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కళ్ళు మూసుకుని ఎవరైనా చేయించుకోవచ్చు. కొన్ని బ్లడ్ డిజార్డర్స్ ఉండేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళు అందరూ చేసుకోవచ్చు. సో ఎవరికైనా హెయిర్ ఫాల్ అయినా అవ్వకపోయినా మీ హెయిర్ ఎప్పటికీ మీతో అలా అందంగా మెయింటైన్ అవ్వాలి అంటే మనం ఏమేమో చేస్తామండి, ఓ షాంపూలు, ఆయిల్ మసాజ్లు, అవన్నీ కాదు. 2 నెలలకు ఒకసారి పిఆర్పీ చేయించుకోండి. దట్ షో యూ వండర్స్ డెఫినెట్లీ. ఎందుకంటే మేము చూస్తున్నాం రిజల్ట్స్ అనేవి. ఓకే అండి, అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ గురించి అలాగే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్.